దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ ఉదయకాల సమయములో వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. విలాపవాక్యాలు 3వ అధ్యాయము 25వ వచనం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకువారి ఎడల ఆయన దయచూపువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్నారు. ఇక్కడ భక్తుడంటూ ఉన్నాడు, ఆయనను ఆశ్రయిస్తే చాలు, ఆయన కరుణాకటాక్షాలు మన మీద ఉంటాయని మాట్లాడుతున్నారు. రెండవదిగా, తనను వెదుకువారికి ఆయన దయచూపుతానని వాగ్దానము చేస్తున్నాడు. దేవుని వెదికేవారిగా ఉంటున్నామా? దేవుని యొక్క సన్నిధానములో బ్రతిమాలుకునేవారిగా ఉంటున్నామా? వెదికితే ఆయన దొరుకుతానని వాగ్దానము చేస్తున్నాడు. ప్రిలారా, మనందరికీ తెలిసిన మాట, 12 సంవత్సరాల నుండి రక్తస్రావముతో బాధపడుతున్న ఒక స్త్రీ ఉంది. ఎవరో చెప్పగా ఆయన మాట కోసము ఆయనను చూడాలని ఎంతో విశ్వాసముతో కనిపెడుతుండగా దారి మార్గాన ఆయన వెళుతున్నప్పుడు ఆయనను వెతుక్కుంటూ వెళ్ళింది. ఆ జనాంగంలో ఆయన ముఖస్వరూపము చూడాలని ఆశపడింది. ఆమె ఎదురుగా వెళ్ళటానికి నాకు అర్హత లేదని వెనక భాగములో ఆయన వస్త్రాన్ని ముట్టింది. వెంటనే ఆమె రక్తధార కట్టబడింది. ఆమె స్వస్థత వచ్చింది. ఆమె సంతోషము ఆనందముగా ఉన్నది. ప్రియులారా, కారణమేమిటి? ఆయనను విశ్వసించింది, వెతికింది, ఆయనను కనుగొంది, ఆయనను వస్త్రమును ముట్టుకొని బాగుపడింది. ఇక్కడ వ్రాయబడిన మాట, వెదుకు వారికి ఆయన దయచూపువాడు. ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదండి. గనుక ఉదయకాల సమయంలో ఈ లోకాన్ని వెదకటము కాదు కానీ, ఈ లోకములో ఉన్న వాటిని వెదకటము కాదు కానీ, దేవుని ఎదికే జీవితాన్ని తీర్మానము చేసుకుని హృదయములో నిశ్చయించుకొని ఆయన వెదకగలిగితే నిత్యముగా ఆయన జ్ఞాపకము చేసుకొని ఎటువంటి కష్టములున్నా, ఎటువంటి సమస్యలున్నా ఆయన విడిపించటానికి సమర్థుడై ఉన్నాడు. గనుక రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాలు ఎంతో బాధపడింది. యేసయ్య మాట వింది, నమ్మింది, వెతుక్కుంటూ వెళ్ళింది. ఆయన దొరికాడు, కార్యము జరిగింది. ఉదయకాల సమయంలో దేవుని పిల్లలారా, ఎవరిని వెతుకుతున్నారు? ఏ తలంపులు కలిగి ఉన్నారు? ఎందుకు కష్టాలు వస్తున్నాయి? శ్రమలు ఎందుకు వెంబడిస్తున్నాయి? వెదకవలసిన దేవుణ్ణి వెదక్కుండా ఈ లోకాన్ని వెతుక్కుంటూ వెళుతున్నారు. ఈ లోకములో ఉన్న వాటిని వెతుకుతున్నారు. కనుక దేవుని యొక్క సన్నిధానములో దూరమైపోతున్నారు, కార్యాలు పొందుకోలేకపోతున్నారు. గనుక ఈరోజు నిశ్చయించుకొని హృదయాన్ని సమర్పించుకొని, దేవా నిన్ను పాపిని, నన్ను క్షమించని విశ్వాసము తడిగితే ఖచ్చితంగా ఆయన కార్యము చేస్తాడు. అది ఎటువంటి సమస్య అయినా పరిష్కరిస్తాడు, కనికరిస్తాడు, దయచూపుతాడు. అటువంటి దీవెన ప్రతి ఒక్కరు పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. నాయన, నిన్ను ఆశ్రయించే వారిని నువ్వెన్నడూ విడిచిపెట్టవు. నాయన, నిన్ను వెతుకు వారిని నువ్వు దయచూపు దేవుడు అయ్యున్నావు. కరుణించండి, కనికరించండి, ప్రతి సమస్య నుండి విడిపించండి. మీ మహాకృప నాయన ఎవరైతే వెతుకుతున్నారో వారికి అనుగ్రహించి వారి సమస్య నుండి పరిష్కరించమని మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వినయముతో వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.